పొట్ల అన్నీ ఎక్కడ? గోదావరి మాతకి పట్టు చీర ఇవ్వాలంటే గోదావరిగా ఒక స్త్రీని భావించి, ఒక పేద స్త్రీని గోదావరి నది దగ్గర తీసుకొచ్చి ఆ చీర ఇవ్వండి, ఆవిడ కట్టుకుంటుంది. నదిలో చీర బారేశారనుకో, చీర చుట్టుకుపోయి చేపలు చచ్చిపోతాయమ్మా. నేను తరచు వ్యతిరేకించేది దాన్నే. నదికి చీర ఇస్తారేంటి? బుర్ర ఉందా లేదా? నది చీర కట్టుకుంటుందా? నదీ రూపంగా ఒక స్త్రీని భావించి, ఏ పేద స్త్రీ లేరా దేశంలో? చీరలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి, వస్త్రాలు లేక. మన ఇళ్లలో ఏమో బీరువాలు పేరుకుంటున్నాయి. ఎవరికి పేదవాళ్ళకి మనం ఏ దానం చేయం. గోదావరి మాతలో మాత్రం 1600 గజాల చీరలు బారేస్తారు, యజ్ఞంలో 16 పట్టు చీరలు బారేస్తారు. ఎందుకంటే పుణ్యం. మనకి సమాజం బాగుపడడం అక్కలా, పుణ్యం కావాలి. నేను మొహమాట పడకుండా బతుకున్నంతకాలం ఈ హేతువాదం పద్ధతిలోనే అది ఆధ్యాత్మికతను బోధిస్తానండి. మానవులు బాగుండాలి, పేదవాళ్ళు బాగుపడాలి, పేదరికం పోవాలి దేశాన్ని నుంచి. మీరు చేయదలుచుకున్నదంతా అగ్నిలో బారేయకండి, గుళ్ళో బారేయకండి. పేదవాళ్ళకి ఇవ్వండి, అన్నం వాళ్ళకి ఇవ్వండి, వస్త్రాలు వాళ్ళకి ఇవ్వండి. బోల్డ్ ఉన్నాయి మనకి.